సర్కార్పై పోరాటం చేయడంలో బీఆర్ఎస్ వెనుకబడుతుందా? ప్రజా పోరాటాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయా? పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన మైలేజ్ రావడం లేదా? ఇంతకు బీఆర్ఎస్ వ్యూహాలు ఎక్కడ బెడిసి కొడుతున్నాయి? గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. బలమైన ప్రతిపక్షం, బుల్లెట్లా జనాల్లోకి దూసుకువెళ్లే ముఖ్య నేతలు, ఒక్క పిలుపిస్తే లక్షల్లో కదిలే కార్యకర్తలు, అంతకుమించి దశాబ్దాల పోరాట అనుభవం, ఇన్ని అనుకూల అంశాలు ఉన్న సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆశించిన మేర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయంలో ఉన్నారట క్యాడర్. గులాబీ బాస్ కేసీఆర్ మినహా ఇతర కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అనుకున్న స్థాయిలో పార్టీకి మైలేజ్ రావటం లేదనే చర్చ జరుగుతోందట. ఈ స్పీడ్ సరిపోదని ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలవుతుంది. నాడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. అయితే ఏడాది పాలనలో అందులో కొన్ని అమలు చేసింది, మరికొన్నింటిని అమలు చేసే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్. అయితే ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం 100% అమలు చేయకపోవటం, పరిపాలనా పరంగా రేవంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావటం వంటి విషయాలు బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే అంశాలే అయినా వాటిని అందిపుచ్చుకోవటంలో కారు పార్టీ తడబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హడావుడి చేసిన గులాబీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణానదీ జలాల వివాదం అనేది ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడూ బలమైన అస్త్రంగానే మారుతూ వస్తోంది. గతేడాది కూడా ఏపీతో ఘర్షణతో నాడు కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహించారు. కానీ తర్వాత ఆ అంశాన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి తీసుకువెళ్లటంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్న చర్చ జరుగుతోంది. తాజాగా కృష్ణానదీ జిల్లాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని బీఆర్ఎస్ హడావుడి చేస్తోంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ గులాబీ హైకమాండ్ ఊహించిన విధంగా మైలేజ్ రాలేదు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. ఆ టైంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బలపడినట్టు కనిపించినా ఆ తర్వాత హైడ్రా, మూసీ అంశంలో బీఆర్ఎస్ చేయాలనుకున్న కార్యక్రమాన్ని బీజేపీ హైజాక్ చేసింది. దీంతో బీఆర్ఎస్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. హైడ్రా పేరుతో ఎక్కడ కూల్చివేతలు జరిగినా బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేశారు. హైడ్రా, మూసీ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పిన గులాబీ పార్టీ ఆ తర్వాత పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు కోసం రూట్ మ్యాప్ రెడీ చేస్తామని చెప్పి తర్వాత కొన్ని నియోజకవర్గాలకు పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా చేస్తామన్న ప్రోగ్రామ్స్ సైతం కార్యరూపం దాల్చలేదు. రైతు దీక్ష కార్యక్రమాలు చేస్తామని ప్రకటించినా చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, వాటిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యయనం చేయటానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటించింది, మిగతా చోట్లకు వెళ్లలేదు. తూతూ మంత్రంగానే అధ్యయన కమిటీ పర్యటన ముగిసిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటం బూమరాంగ్ అయింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ సెషన్స్ ని బాయ్కాట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా జీవో నెంబర్ 29ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడంతో బీఆర్ఎస్కు జలకిచ్చినట్లయింది. నిరుద్యోగులు చేసిన నిరసన ర్యాలీని సైతం బీజేపీ హైజాక్ చేసింది. బీసీల అంశంపై బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళ్లింది. బీఆర్ఎస్ బీసీ నేతల్ని చెన్నై పంపించి అక్కడ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లపై స్టడీ చేశారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బీసీల అంశంపై ఎలాంటి కార్యాచరణ ఇవ్వకపోవడంతో బీసీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఫైట్ చేసేందుకు అనేక ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నప్పటికీ గ్రౌండ్లో మైలేజ్ రావటం లేదు. బీఆర్ఎస్ కమిటీలు, పార్టీ నిర్మాణం లేకపోవటం, ఇంకా అధికారంలోనే ఉన్నామన్న ఫీలింగ్తో నేతలు ఉండటమే కారణమన్న చర్చ నడుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ చేసే ప్రోగ్రాంని ప్రజలు రిసీవ్ చేసుకుంటారో లేదో వేచి చూడాలి.